చేస్తున్నారు. ఇక కేవలం 13 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. గతంతో పోలిస్తే ఈసారి మేనిఫెస్టోలు మాత్రం కొంచెం లేట్ అయ్యాయని మాత్రం వాస్తవం. ప్రధానంగా 2 రోజులైంది వైసీపీ మేనిఫెస్టో వచ్చి. ఈరోజు కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తమ మేనిఫెస్టో విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో ఎవరు ఓటర్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోలు ఉన్నాయి, ఎవరిని ప్రజలు నమ్ముతారు, ఎవరిచ్చిన హామీలు నెరవేరుస్తారు అంటే ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో చూస్తాం. మనం 2 రోజుల క్రితం చూస్తాం, నవరత్నాలకు యాడ్ ఆన్గా చేశారు. దాని గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఇక ఈ రోజు ప్రధానంగా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు చూసుకుంటే మెగా డిఎస్సీపై తొలి సంతకం అని చెప్పారు. అట్ ద సేమ్ టైం వృద్ధాప్య పెన్షన్ 4,000 పెంచారు. అలాగే దివ్యాంగులకు సంబంధించి 6,000, 18 ఏళ్ల ప్రతి మహిళకు 1,500 చొప్పున ఇస్తామని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం అని చెప్పారు. ప్రధానంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్తున్నారు. దాన్ని తగ్గించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు 3,000 రూపాయలు చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తున్నారు. అలాగే తల్లి వందనం పేరుతో ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 చెప్పిన అందిస్తామని చెప్పారు. ఇక ప్రతి రైతుకు ఏడాదికి 2,000 పెట్టుబడి ఇస్తామని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, బీసీ రక్షణ చట్టం, పోర్టు రిచ్ పథకం కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మరోవైపు బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పారు. సో ఈ విధంగా ఒక్కొక్కటి కూడా మనం యాడ్ చేసుకుంటే చాలా పథకాలు ఉన్నాయి. ప్రతిదాని గురించి చర్చించుకుందాం. అసలు ఈ మేనిఫెస్టోలో ఎవరి మేనిఫెస్టో ప్రజాకర్షణగా ఉంది? సో దీనిపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రాయపాటి అరుణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అరుణ్ గారు. వర్ర రవీందర్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే రవీందర్ రెడ్డి గారు. బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే రామ్మోహన్ రావు గారు. సో ముందుగా రామ్మోహన్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి ఎవరి మేనిఫెస్టో ఓటర్ని డ్రైవ్ చేసే విధంగా ఉందనుకోవచ్చు? మీ అనలైజ్ ఏంటి, అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ గారు, మీకు అరుణ గారికి మిగతా మిత్రులు నమస్కారం. నమస్తే, చెప్పండి. రాజుగారి పెద్ద భార్య చిన్న భార్య నాకు గుర్తొస్తుంది సామెత. ఎందుకంటే ఇది బాగుందంటే అది బాగాలేనట్టు, అది బాగాలేదంటే ఇది బాగుందంటే. కనుక ఇప్పటికే జనసేన టీడీపీ కూటమి, అట్లాగే టీడీపీ బీజేపీ కూటమిలో మేనిఫెస్టో రిలీజేషన్ అది ఆల్రెడీ లీకేజ్ మేనిఫెస్టో. అంటే ఇప్పటికే ఆల్రెడీ లీక్ అయిందండి. ఆల్మోస్ట్ ఆల్ అందులో ఉన్నాయని కొత్త ఏం లేవు. 1-2 అంశాలు ఏంటంటే మనకు టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని రద్దు చేస్తామని, ఇట్లాంటివి 1-2 తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఉచిత ప్రయాణం నుంచి మొదలుకొని సూపర్ 6 లో ఏవైతే పేర్కొన్నారో గతంలో అవే మనకి వాళ్ళ మేనిఫెస్టోలో కనపడుతున్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ మీద బాగా తీవ్రంగా విమర్శ చేసిన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు మళ్ళీ 10,000 రూపాయలు కొనసాగిస్తాం, వాళ్ళని 10,000 రూపాయలు ఇస్తామండి, 5 నుంచి 10 చేస్తామంటున్నారు. మిగతా అవన్నీ సేమ్. నాకు పెద్దగా కొత్తగా అంశాలు ఏం కనపడలేదు నాకు. ఇది మొన్నటి దాకా సూపర్ 6 లో చెప్పిన దానికి ఇక్కడికి షణ్ముఖ వ్యూహం అని జనసేన అన్న, సూపర్ 6 అని టీడీపీ అన్నా కూడా ఒక లోటు నాకు కనిపించింది ఇక్కడ. అంటే ఇవాటిది కనుక వెంటనే స్పందిస్తాను. గతంలో మనం వైసీపీ మేనిఫెస్టో గురించి చాలా పోస్ట్ మార్టం చేసినాం కనుక ఇవాళ మేనిఫెస్టో నుంచి మొదలుకొని మన వెనక్కి వస్తాను. మొదటగా మనకు ఈ మేనిఫెస్టోలో ఫోటోలు 2 కనపడుతున్నాయి. బీజేపీ మరి మన పురంధరేశ్వరి గారి ఫోటో కనపడుతుంది. అంటే బీజేపీ ఇందులో ఉన్నట్ట లేనట్ట నాకు అనుమానం కూడా తీర్చుకున్నాను. నేను లైవ్ చూశాను కనుక బీజేపీ నాయకుడు, కేంద్ర నాయకుడు వచ్చి ఒక ఆయన మనకు అర్థం కాని భాషలో మాట్లాడేసి ఆయన ఏమన్నారంటే, అక్కడ ఏదో మాకు బీజేపీ మేనిఫెస్టో కేంద్రంలో ఉంది కదా, దాన్ని కొనసాగిస్తున్నాం, ఇక్కడ వాళ్ళిద్దరు చేస్తున్నారంటే కూటమిలు ఉన్నప్పుడు ఇద్దరు కాదు 3 ఫోటోలు ఉండాలి, 3 గుర్తులు ఎట్లా ఉన్నాయి, 3 ఫోటోలు ఉండాలి. నేను అంటే రామ్మోహన్ గారు, సిద్ధార్థనాథ్ గారు చెప్తూ ఆల్రెడీ మేము కేంద్రంలో ఉన్నాం కాబట్టి బీజేపీ మేనిఫెస్టో మాకు ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఉంటుంది, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని చెప్పారు కదా. కాదు కదా, అందుకని నేను ఏమంటున్నాను, రాష్ట్రంలో మీరు పొత్తులో ఉన్నప్పుడు రాష్ట్ర మేనిఫెస్టోకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా నేను బీజేపీ వాళ్ళు అడుగుతున్నా. ఏంటంటే ఉదాహరణ టైటిల్ గ్యారెంటీ చట్టం ఉందండి, అది కేంద్ర ప్రభుత్వ చట్టం, అది అమలు చేయమన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తా అంటున్నాడు, భూ సర్వే అంటున్నాడు, దాని లోపాలు ఉన్నాయి. నేను యాజ్ అడ్వకేట్ చాలా చెడ్డ మంచిగా చెడ్డ చెప్తాను. కానీ ఇక్కడ టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నప్పుడు అది ఉండాలా వద్దా నిర్ణయంలో బీజేపీ పాత్ర ఏమిటి? ఇప్పుడు వాళ్ళేమో ఉండాలంటారు, దేశవ్యాప్తంగా చట్టం ఉండాలంటారు, వీళ్ళు తీసేస్తా అంటున్నారు. మరి కూటమిలో 2 వేరు విధానాలు కదా. అంతెందుకు 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని కావాలని జనసేన టీడీపీ అంటుంది. కానీ బీజేపీ ఏమంటుంది, రాజధాని పేరు పెట్టకుండా సరే అమరావతిలో శాసన మన కార్యనిర్వాహక రాజధాని ఉంటుంది, కానీ అక్కడికి పోతే న్యాయ రాజధాని అనకుండానే హైకోర్టు కర్నూలులో ఉంటది. అంటే పేద ఉన్నట్టు లెక్క కదా. అందుకని కూటమిలో ఇట్లాంటి అంశాల పట్ల సారూప్యత లేకపోతే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని క్లియర్గా కనిపించలేదా మీకు? అందుకని నేను ఏమంటారు అన్ని అట్లాంటి ఇప్పుడు చెప్తున్నా. టీడీపీ మేనిఫెస్టో మంచి సంగతి ఏంటంటే విశాఖను ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేస్తామన్నారు, చాలా కరెక్ట్ అంటున్నాను. ఇప్పుడు 3 రాజధానులు తప్పు, ఒక రాజధాని ఉండాలనే దానికి నేను మొదటి చెప్తున్నాను. కానీ అక్కడికి వచ్చాక ఏమైందంటే
వైసీపీ ఏమన్నది గతంలో ఏదైతే 2019లో తను మేనిఫెస్టోలో పేర్కొని ఇక్కడనే ఇల్లు కట్టుకుంటున్నా, ఇక్కడే ఉంటున్నా, చంద్రబాబు నాయుడు నాన్ లోకలు, మన పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని చెప్పిన ఆయన వెంటనే 3 నెలలు యూటర్న్ తీసుకున్నాడు. గెలిచిన 3 నెలల్లో డిసెంబర్ నుంచే కదా ఈ వివాదం మళ్ళీ 3 రాజధానులది. అందుకనే 2 మేనిఫెస్టో చూసుకుంటే దొందే అంటున్నాడు. దొందే ఎందుకు అంటున్నానంటే చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 పథకాల్లో మనకు ఏదైతే అమౌంట్ పెంచుతున్నాడు, మీకు విద్యా దీవెన గాని, మన అమ్మఒడి గాని, వీటిల్లో ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ పెంచుతా అంటున్నాడు. కానీ ఒక్క పెన్షన్ల విషయంలో మాత్రం 2028-29 అంటే చివరి 2 సంవత్సరాలు పెంచుతా అన్నాడు. అదేంటంటే తాత్కాలికంగా వెంటనే ఎఫెక్ట్ పడేది. ఉదాహరణకు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి వచ్చే జూన్ లో రిజల్ట్, ఈ ఏప్రిల్ నుంచే ఈ ఆర్థిక సంవత్సరం నుంచే 4,000 పెన్షన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో పేర్కొంటే, వెంటనే ఏమవుతుంది ఈ పెన్షన్లు 3,000 నుంచి 4,000 అంటే 25% పెరుగుతాయి కదా, ఆర్థిక భారం పడుతుంది. దాన్ని పడకుండా ఆయన ఏం చేసిండు, 3 నెలల తర్వాత వాయిదా వేసుకున్నాడు దాన్ని. అంటే తత్వాన్ని అది మనం ఏమంటారు అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 5 నెలల్లో తత్వం బోధపడ్డది. 2,70,000 కోట్లేమో డీబీటీల ద్వారా, అవి కాక ఇంకొక 1,00,000 కోట్లేమో మిగతా ఇతర మార్గాల ద్వారా వేస్తే సుమారు సంవత్సరానికి సుమారు ₹1,00,000, 80,000 నుంచి ₹1,00,000 వరకు ప్రజలకు పందిరే చేసినాం. ఇక ముందు ప్రభుత్వాన్ని నడపాలంటే రోజు పరగడిపే ఉండకుండా ఉండాలని, ప్రతిరోజు పరగడిపే ఇప్పుడు ప్రభుత్వాలకు ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి కొంచెం వయసు వెనుక ఆలోచించి చేసిండు. ఇటుపక్క ఏమైందంటే టీడీపీ హామీలు కనుక ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీలు కనుక అమలు కావాలంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే హామీలు అమలు చేస్తుందో కొత్తగా ఏమీ లేకుండా వీటిని ఏదైతే టీడీపీ వాళ్ళు చేస్తా ఉంటుందో డబుల్ అమౌంట్ కావాలి, ఇంకొక 70,000 కోట్లు ఎక్కువ కావాలి. కర్ణాటక మోడల్ తెలంగాణ తెస్తుంది కాంగ్రెస్, ఈ 2 మోడల్ని కలిపి టీడీపీ జనసేన పార్టీ ఉచితాల గురించి ప్రకటిస్తున్నది. ప్రజలకు అర్థమైంది ఉచితాలు ఆగవు, అంతకు మించి ఒకరికంటే ఒకరి మించి ఇస్తారు. అభివృద్ధి మాట ఏమిటి అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పోలవరం పూర్తి ఎప్పుడు అవుతుంది, వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టో స్కిప్ చేసింది, 5 ఏళ్ల లోపట అన్నది, అంటే అయిపోయింది, అన్ని టార్గెట్లు పోయినాయి. ఇటు పక్కన మరి పోలవరం నిర్మాణంతో పాటు ఆ రాజధాని నిర్మాణంలో వాళ్ళు క్లారిటీ ఉన్నది. ఇప్పుడు ఆ గతంలో తప్పు చేసిన ఇప్పుడు క్లారిటీ ఉన్నది. అటు యూటర్న్ తీసుకున్నారు, ఇప్పుడు ఇటు యూటర్న్ కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తే దాన్ని ఎండార్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటారు, తీసే ఉంచుతా ఉంటారు. 1,50,000 మంది వాలంటీర్ల ఓట్ల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్ల కోసం దేశాన్ని రాష్ట్రాన్ని పణంగా పెడతారా? ఒక విధానం అంటూ ఉండాలి కదా నేను అంటున్నాను. టైటిల్ గ్యారెంటీ చట్టం విషయంలో బీజేపీ సమాధానం చెప్పాలి, ఈ 2 పార్టీలు ఉన్నాయా కూటమిలో 3 ఉన్నాయా కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. రైట్. రవీంద్ర రెడ్డి గారు, సో ముందుగా మీ రియాక్షన్ చెప్పండి.